చిన్న క్యాంటీన్‌లో వేఫర్స్ అమ్మడంతో మొదలుపెట్టిన ఒక వ్యక్తి, ఈరోజు ఇండియాలోనే అత్యంత పెద్ద స్నాక్స్ బ్రాండ్‌గా మారింది. అదే బాలాజీ వేఫర్స్. ఈ కథలో మీరేం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే, ముందుగా ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకెళ్ళిందో తెలిస్తే, మీకు చాలా ఆశ్చర్యాన్నిస్తుంది. అందుకే మీకు చాలా ఇన్‌స్పిరేషన్ కూడా ఇస్తుంది. తన చిన్నతనం నుంచి తను పడ్డ కష్టాలు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. కానీ ఇవన్నీ నువ్వు కూడా ఫేస్ చేసే ఉంటావు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ దగ్గరలో ఒక చిన్న రైతు కుటుంబంలో చంద్రకాంత్ విరాని పుట్టారు. చిన్నప్పటి నుంచి కుటుంబ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి. వారి పొలాల్లో వచ్చిన పంటతో ఇంటి అవసరాలు కూడా సరిగ్గా తీరేవి కాదు. చదువులో పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. పేదరికం కారణంగా చదువును కూడా మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. ఒక దశలో ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా అనిపించింది. నేను ఏదో ఒకటి చేసి నా కుటుంబాన్ని ఈ కష్టాల నుండి బయటికి తీయాలి అని. ఇలా మీకు కూడా చాలా సార్లు అనిపించే ఉంటది. చిన్న వయస్సులోనే ఆయన సూరత్‌కి వెళ్లారు. అక్కడ ఒక సినిమా థియేటర్ క్యాంటీన్‌లో చిన్న ఉద్యోగం మొదలుపెట్టారు. జీతం పెద్దగా లేకపోయినా అది ఆయనకు ఒక కొత్త అవకాశం ఇచ్చింది. ఆ థియేటర్‌లో చిన్నగా వేఫర్స్ వేయించి అమ్మడం మొదలుపెట్టారు. కస్టమర్‌లకు ఆయన చేసిన వేఫర్స్ రుచి బాగా నచ్చింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. చంద్రకాంత్ విరాని అర్థం చేసుకున్నారు. చిన్నగా చేసినా, క్వాలిటీగా చేస్తే కస్టమర్‌లు ఎప్పుడు మన వెంట ఉంటారు అని. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది మీరు ఏదన్నా చేయాలనుకుంటే మొదలుపెట్టండి. చిన్నదే కావచ్చు. కొన్నాళ్ళకి అదే పెద్దదవుతది. ఆ చిన్న ప్రయత్నం తర్వాత ఆయన తమ్ములతో కలిసి వ్యాపారం ప్రారంభించారు. ముగ్గురు సోదరులు కలిసి వేఫర్స్ తయారీని పెద్ద స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో చిప్స్ మార్కెట్‌లో పెద్ద కంపెనీలు పెప్సీ, లేస్ వంటివి ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. కానీ వాళ్ళకొక అడ్వాంటేజ్ ఉంది. స్థానిక రుచి గుజరాత్ ప్రజలకు ఏ రుచి బాగా నచ్చుతుందో వారు బాగా అర్థం చేసుకున్నారు. చిన్న మిషన్లతో మొదలుపెట్టి క్రమంగా ఆధునిక యంత్రాలు కొనుగోలు చేశారు. 10 మంది కార్మికుల నుండి వందల మంది ఉద్యోగులకు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వాళ్ళు చాలా కష్టాలు అధిగమించారు. ఇది సులువుగా అయితే సాగలేదు. మార్కెట్‌లో పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ, పెట్టుబడులు తక్కువ, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బలహీనంగా ఉండేది. ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చాయి. కానీ చంద్రకాంత్ విరాని గారు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కస్టమర్ నమ్మకం గెలవాలి అంటే క్వాలిటీ మీద ఎప్పుడూ రాజీ పడకూడదు. నువ్వైనా ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే ఎప్పుడూ క్వాలిటీలో రాజీ పడకు. ఎందుకంటే ఆ క్వాలిటీయే నిన్ను నిలబెట్టేలా చేస్తది. అందుకే బాలాజీ వేఫర్స్‌లో ఎప్పుడూ నాణ్యత కాపాడారు. పెద్ద కంపెనీల చిప్స్ ఖరీదు ఎక్కువగా ఉండడం, బాలాజీ చిప్స్ మంచి రుచితో తక్కువ ధరలో ప్రొడక్ట్స్ ఇచ్చింది. అందుకే సాధారణ ప్రజలు బాలాజీని ఇష్టపడడం మొదలుపెట్టారు. ఇక మొదలు బాలాజీ వేఫర్స్ పేరు క్రమంగా గుజరాత్ మొత్తానికి, ఆపై ఇండియా అంతటా వ్యాపించింది. ఒక చిన్న క్యాంటీన్‌లో అమ్మిన వేఫర్స్ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద స్నాక్స్ కంపెనీలలో ఒకటిగా మారింది. ఆధునిక ఫ్యాక్టరీలు, వందలాది ఉద్యోగులు, వేలాది డిస్ట్రిబ్యూటర్లు, లక్షలాది షాపులు. వారి స్నాక్స్ ప్రొడక్ట్స్ కేవలం గుజరాత్ మాత్రమే కాదు, భారత్ అంతా ఇంకా కొన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. ఈరోజు బాలాజీ వేఫర్స్ కంపెనీ విలువ 5,000 కోట్ల పైగా ఉంది. ఇది కేవలం ఒక వ్యాపార విజయమ్మమే కాదు, ఒక రైతు యొక్క కొడుకు యొక్క కల నిజమైన క్షణం. ఇందులో మీరు నేర్చుకోవాల్సిందేంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎవ్వరు పట్టించుకోరు. మీరు ఎంత కష్టపడ్డారు అన్నది మీ మనస్సాక్షికి తెలియాలి. మీరు కలలు కనగలరా అని ఆలోచిస్తే తప్పకుండా మీరు కలలు కనాలి. వాటిని సాధించడానికి మీరు ఎంత కష్టపడగలరో అంత కష్టపడాలి. ఏదైనా ప్రొడక్ట్ మీరు తయారు చేస్తే దాంట్లో క్వాలిటీ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. కస్టమర్ నమ్మకం గెలిస్తే మార్కెట్ మీదే. చిన్నగా మొదలుపెట్టినా, ఈరోజు ఇండియా అంతా వ్యాపించినట్టు, ఈరోజు మీరు ఏదైనా ప్రయత్నిస్తే, రేపొద్దున్న అది కూడా అలాగే మారొచ్చు. ఈ కథ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. థాంక్ యూ.